రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గుల్పర్తిలో డెంగ్యూ పంజా విసురుతుంది. రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 మంది డెంగ్యూ బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల బాటన పడుతున్నారు. జ్వరాలు ఇంటింటికి జ్వరాలు వస్తున్నాయి. సర్కార్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా గోల్పట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మెరుగైన చికిత్స అయితే మాకేం లేదు. గొల్పర్తి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటా ఒక పేషెంట్ ఉన్నాడు. ఈ యొక్క డెంగ్యూ అనే వ్యాధి గొల్పర్తిలో సోకడం జరిగింది. సుమారుగా 60-70 కేసులు గొల్పర్తి గ్రామంలో ఉన్నాయి. దీనివల్ల కామారెడ్డిలో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది, రామాయంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది, చాలామంది చేరికలు జరుగుతున్నాయి. అలాగే మా ఇక్కడ డెంగ్యూ జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. నెల రోజులైతుంది అవస్థ పడబట్టి మున్సిపల్ నుంచి ఎలాంటి పారిశుద్ధ్యం కానీ, దోమలకు సంబంధించిన వ్యర్థాలకు సంబంధించి ఏ స్ప్రేలు కానీ ఇవి కానీ చేయడం లేదు. మాకు చాలా డెంగ్యూ వల్ల ఎన్నో విధాల ప్రమాదాలు వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. హాస్పిటల్లో ఇంకా చాలామంది ఉన్నారు. డెంగ్యూ వల్ల ఒకరు చనిపోయారు. రామంపేట నుంచి మండల్లో మాకు రష్ హాస్పిటల్ తీసుకొని వితిన్ ఒక 2-3 అవర్స్లో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము చాలా జ్వరాలు వచ్చి ఇప్పుడు నెల రోజులు మా ఇంట్లో మేము జ్వరాలతో ఏడవబట్టి వయసు అంతా ఈ దావకాల్లో పాలవుతుంది. మేము చేసిన కష్టం, మేము వ్యవసాయదారులం, మేము ఎట్లా ఇది నీళ్ళ ప్రాబ్లమా మరి ఎట్లా మాకు ఏది తెలుస్తలేదు, ఏది చూస్తలేరు. ఈ మున్సిపాలిటీ అయిన మొదగా ఏదో పట్టించుకుంటలేరు మమ్మల్ని. మరి ఎందు గురించి ఇట్లా ఈ అందరికి రక్త కణాలు తక్కువ అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, చనిపోతున్నారు. ఏ చూదరస్తలేరు. ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కానీ ఇదే చెప్తున్నారు మమ్మల్ని. ఈ ప్రభుత్వం మా ఇంట్లో మా ఆయనకు, మా హస్బెండ్కి వచ్చింది, మా బిడ్డకి వచ్చింది, మా చిన్న అమ్మాయికి వచ్చింది, మా ఇంకో అమ్మాయికి వచ్చింది. చాలా ఖర్చు అయింది. చాలా రోజుల నుంచే ఊర్లోనే ఇట్లనే ఉంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పని మేము వేసుకొని బతకడానికి ఇబ్బంది ఉందంటే ఇంకా ఈ ఖర్చులతోటి వాడమైతే లేదు. కొంచెం ఏదన్నా గొల్పర్తి గ్రామం. గత నెల రోజుల నుండి జ్వరం ఎక్కువగా ఉంది. కొంచెం ప్రభుత్వం ఎక్కువ పట్టించుకోవాలి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా కేర్ తీసుకు. నా పేరు జ్యోతి, గ్రామం గొల్పర్తి. గురువారం రోజు నైట్ ఫీవర్ వచ్చింది. వచ్చుకుంటా తగ్గిపోతుంది.